వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో బూత్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం చేసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారు మాట్లాడుతూ, ఈ జీవితం ప్రజాసేవకి అంకితం. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోరాటం మనకు కొత్తేమీ కాదు. ఏమి సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. ఆల వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి బ్రతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేపటి భవిష్యత్తు కోసం స్థానిక సంస్థలు 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. గులాబీ జెండా ఎగరాలి. ఒక ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవుల్లో మనమే ఉన్నాం. వచ్చే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం. ఈ 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి మీ కళ్ల ముందు ఉంది. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు కోసం కార్యకర్తలకు అండగా నిలబడి అభివృద్ధిని వివరిస్తూ గెలిపించుకుందాం. ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మండల నాయకులు ప్రతి గ్రామాన్ని సందర్శించాలి. బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో కాటం ప్రదీప్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, బూత్పూర్ మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. 2023 నిజంగా 20 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినాం నా ప్రయాణం ఈ మండలికి వెళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది ఆ రోజు నాకంటే ముందు మా ఫాదర్ 40 ఏళ్ల రాజకీయ జీవితం. అసలు నేను రాజకీయాలకు వస్తానే అనుకోలేదు. కానీ ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటన, నేను ఆ 10 రోజులు ఈ ఊర్లో ఉన్న సంఘటన, మీ మధ్యలో 10 రోజులు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలనే నిజంగా నన్ను రాజకీయాలకు తీసుకొని వచ్చినాయి. మీ అందరి ఆశీర్వాదం ఉన్నది. మీతో పాటు కలిసి పనిచేసినాం. 2006లో ఒక జెడ్పీటీసీగానే 4400 మెజార్టీ వచ్చింది. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పటి 2010లో ప్రయాణం చేసినాం. 4 ఏళ్ళ ఉద్యమంలో అప్పుడు అధికారం లేదు, ఏమి లేదు, ఓన్లీ ఉద్యమమే చేసుకుంటూ పోయినాం 4 సంవత్సరాలు. మళ్ళీ 2014లో కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ అందరి కష్టం, మీ అందరి ఆశీర్వాదం, 17,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ మండలే దాదాపు 7,500 మెజార్టీ ఇచ్చింది. మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడితే నియోజకవర్గం మొత్తం 37,000 మెజార్టీ వస్తే ఈ బూత్పూర్ మండలే 10,500 మెజార్టీ ఇచ్చింది. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ 20 ఏళ్లుగా అంత ప్రేమ చూపిన ఈ మండలి ఎందుకు తిరస్కరించిండ్రు అన్నది మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకైతే ఇప్పటికీ అర్థమవుతలేదు. అంటే ఊహకు అందరి విషయం అది. నిజంగానే మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న సంకల్పం నాది ఉండే. ఈ 10 ఏళ్ల కాలంలో నాయకులను కూడా అట్లే తయారు చేసుకుంటూ వచ్చినాం. ఎవరు మన దగ్గరికి వచ్చినా కూడా సహాయం చేయాలి. మన మండల నాయకులను కూడా అదే తత్వం. ఏ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఎవరు వచ్చినా సహాయం చేసుకుంటూ పోయినాం. దాంతోపాటు చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా, ఎందుకంటే ఈ మండలి నుంచి ఎదిగినాం కాబట్టి ఈ కర్వేల లాంటి పెద్ద ప్రాజెక్టు తీసుకురాగలిగినాం. అదేవిధంగా మున్సిపాలిటీ చేసుకోవడం ఉంది. ఇంత పనులు చేసినాం. ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు. సరే, ఇవన్నిటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు. నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం. నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న ఆలోచనతోటే పనిచేసినాం. చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గం జరిగిపోయింది. గ్రామాల వారీగా మండల నాయకులు కూడా గ్రామాల వారీగా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ లేదు, మీరు కూడా రెగ్యులర్గా మనం 20 ఏళ్ళ నుంచి మీరు అందరూ సీనియర్ నాయకులే ఉన్నారు.
ఏ గ్రామానికి మనం ఎట్లా మోటివేట్ చేసుకుంటే తిరుగుతుంటారో. కానీ మొన్న ఆ ఎలక్షన్లో అది మిస్ అయింది. ఆ రెగ్యులర్ ఎలక్షన్లో ప్రతిసారి ఎలక్షన్ ఏ కార్యక్రమం ఉన్నా మండలం టీం ప్రతి ఊరు పోయి వర్కౌట్ చేసుకుంటా ఉంటాయి. అని రేపటి ఎలక్షన్లు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ రుచి కావాలన్నా, చెక్ డ్యామ్ కావాలన్నా, ఏ పనులు కావాలని ఈ 10 ఏళ్ల కాలంలో నిరంతరం ప్రజల మధ్యలోనే తిరిగినాం. నిజంగా 10 ఏళ్ల కాలం ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలే. కానీ ఈ 10 రోజులు గడవాలంటే మాత్రం నిజంగా ప్రతిరోజు ఒక ఇంత టైం ఉందా అని అనిపిస్తా ఉంది. 24 గంటల టైం అంటే ఇంత పెద్దగా ఉంటుందా? అప్పుడేమో 10 సంవత్సరాలు అసలు మనకు టైమే తెలియకుండా గడిచిపోయింది అది. సరే, ఏది ఏమైనా ప్రజలు 3 సార్లు ఒకసారి జెడ్పీటీసీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ మండలికి వెళ్ళి ఆశీర్వదించారు. అతి తక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్. రాష్ట్రమే అంటే ఏ పెద్ద నాయకుడు ఏ జిల్లాకి వెళ్ళి అడిగినా కూడా అసలు ఈ సీట్ ఎట్లా ఓడిపోయింది. ఇంత నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటా నిరంతరం ప్రజల కొరకే పనిచేసుకుంటున్న ఈ కాన్స్టిట్యున్సీ ఎట్లా పోయిందన్న బాధ మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్ద నాయకులకు ఉంది. అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకొని అసలు ఎవరు అనుకోలేదు నాకు. సరే, జరిగిపోయింది. ఇప్పుడు మన ముందులో ఉన్న లక్ష్యం మన కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి. ఇవాళ 10,500 వచ్చిన మండలంలో ఈ తీర్పు రావడానికి గల కారణం ఒక నిర్లిప్తత అనేది. గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్తత కావచ్చు, మండలాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్తత కావచ్చు. నేను ఎంతసేపు డెవలప్మెంట్ అనుకుంటా పరిగెత్తుకుంటా మిమ్మల్ని నేను ఎక్కువ అటాచ్మెంట్లోకి రాకపోవడం కావచ్చు. నిజంగా ఈ రివ్యూలే గ్రామాల వారీగా నిజంగా 2-3 నెలల క్రితమే పెట్టుకుంటే కూడా చాలా మార్పు వచ్చేది. నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతుంది, నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు మనం అనుకున్న దానికంటే గొప్పగా చేసినా కూడా ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అలువిగానే హామీలతోటి ఆమాయల పడ్డరా, లేక మన మధ్యలో పురపుచ్చలతోటి వాళ్ళు ఎంతైతే హార్డ్ వర్క్ చేసిరో మనం అంత హార్డ్ వర్క్ చేయలేకపోయినామా? ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టు మనం వందల మంది ఉంటుంటే ఊరిలో వాడు ఉన్నది 5-6 మంది, 10 మంది కంటే ఎక్కువ లేకుంటుండే. కానీ ఆ 10 మంది 10 సార్లు గిర్ర తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మనమేమో 100 మంది పోయేసరికి ఎట్లా గెలుస్తున్నాం, సర్వేలు ఎట్లే ఉన్నాయి, మనకి ఇంత టీం ఉంది, ఇంత పనులు చేసినాం, ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు. సరే, ఇవన్నిటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు. నేను కానీ మండలంలో కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం. నిరంతరం ప్రజలకు ఏం కావాలన్న ఆలోచనతోటే పనిచేసినాం. చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మనం చేసుకోగలిగినాం. చిరకాలం గుర్తుండిపోయారు. ఒక గుర్తింపు కేసీఆర్ గారి దగ్గర కావచ్చు, రాష్ట్ర నాయకత్వం గారి దగ్గర కావచ్చు. నన్ను ఈ స్టేజ్ వరకు గత 20 ఏళ్ళుగా మీ మధ్యలో ఉన్నా కాబట్టి నన్ను తీసుకొచ్చిందే మీకు. అందుకే నాకు పదవి లేనంత మాత్రాన నేను ఉండను అనేది లేదు. ఇంతకుముందు సాలిగన్ బాయ్ మాట్లాడుతూ అమర్జీ మాట్లాడుతూ చెప్పినట్టు నిజంగా నాకు ఇప్పుడు టైం దొరికింది అనుకుంటున్నాను. నిజంగా కార్యకర్తల ఇళ్ళలో పోవడం కానీ, కార్యకర్తల వెనుక పోవడం కానీ, ఏం టైం దొరికినా కూడా ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా డీప్గా మనం పార్టీని ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. మనం చేసే 10 ఏళ్ల కాలంలో మనం ఈ నియోజకవర్గానికి ఎంత వీలైతే కనుక మనం అయితే పని చేసుకుంటూ పోయినాం. ఏదేమైనా ప్రజల తీర్పును మనం గౌరవించాల్సిందే. అందుకే కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీ అందరి కొరకు నేను, నాతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా 100% అందుబాటులో ఉంటారు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక సైన్యంలాగా తయారు కండి. మీకు అండగా మండలి టీం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి. నాకేం పట్టిందన్న నిర్లిప్తత మాత్రం ఎవరికి ఉండొద్దు. ఎవరికి చిన్న కష్టం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా సరే ఇంతకుముందు చేసిన దానికంటే 100 రెట్ల స్పీడ్ తోటి మనం ఎట్లా చేయాలన్న ఆలోచన ఉండాలి. అప్పుడే అవతలోడు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం మనం విడిచిపెట్టినా కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి పార్టీకి పనిచేసిన కార్యకర్తలు హోదా లేని వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇయ్యాలని కూడా కొన్ని శిలాఫలకాలు ఉన్నాయి. ఒక చిన్న గ్రామానికి నేను గౌరదేవపల్లికి బ్రిడ్జికి దాదాపు 2 కోట్లు శాంక్షన్ చేసి బ్రిడ్జి కంప్లీట్ అయ్యింది. దాదాపు 6 కోట్లతో చెక్ డ్యామ్ కట్టినాం. ఆడ ఉన్న శిలాఫలకాన్ని పోయి వాళ్ళు కొట్టిరు. అది ఏం సంస్కృతో నాకు అర్థం కాలేదు. నేను మొన్న కౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా నేను మీడియాతో మాట్లాడినా. ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు
మాకంటే గొప్పగా ఎట్లా పనిచేయాలన్న ఆలోచన ఉండాలి, మాకంటే గొప్పగా ప్రజల ప్రేమ ఎట్లా ఉండాలన్న ఆలోచన ఉండాలి. అంతే తప్ప శిలాఫలకాలు వలగొట్టి మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర శిలాఫలకం తీసేసి, శిలాఫలకాలు తీసేసినంత మాత్రాన ప్రజల మనసులకి వెళ్ళి తీసేయగలుగుతారు ఎవడన్నా? నిజంగానే అట్లా తీసేయాలనుకుంటే మన 10 ఏళ్ల కాలంలో ఎన్ని శిలాఫలకాలు తీయాలి? ఏ రోజు నేను అటువంటివి ఎంకరేజ్ చేయలేదు, ఏ రోజు మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఆ లైన్లోనే ఆలోచన చేయలేదు. అదే వాళ్ళ టర్మ్లో వాళ్ళు చేసిరు, మన టర్మ్లో ఇంకా దానికంటే ఒక 4 పనులు ఎట్లా చేద్దామన్న ఆలోచన చేసినాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి. 9.5 సంవత్సరాల కాలంలో ఒక్క కేసైనా మనం పెట్టగలిగినామా? పెట్టాలన్న ఆలోచన చేసినామా? ఇంకా వీలైతే సామరస్యం గారి కలుసుకోండి. ప్రజలుగా మనం పార్టీలుగా వేరే ఉండొచ్చు, కానీ ప్రజలుగా మనం ఒక మానవత్వంతో ఉండాలి, ఒకరికో సాయం చేయాలి, వీలైతే సాయమే చేయాలి తప్ప నష్టం చేయొద్దన్న కాన్సెప్ట్ తోనే మనం పోయినాం. అందుకే నేను మీ అందరినీ జరిగినాయి మీ గ్రామాల వారీగా మీటింగ్లు పెట్టుకోండి, విశ్లేషణ చేసుకోండి, ఒకరినొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నిజంగానే ప్రజలు ఉన్నారు మన పక్షాన. నిజంగా ప్రజలు మన పక్షాన లేకపోతే 87,000 ఓట్లు రావు మనకి. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం, ఏదో చిన్న లోపం ఇలా అందరికీ బాధ అవుతుంది, మీకు బాధ అవుతుంది, మాకు వేదిక మీద వాళ్ళందరికీ బాధ అవుతుంది. అది కొంచెం ఇంకొక ప్రయత్నం చేస్తే నిజంగా మనం బయట పడుతుంది కదా అన్న ఆలోచన ఉంది.